హాయ్ స్టూడెంట్స్, నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఇన్ ఫిజికల్ సైన్స్ త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ. స్టూడెంట్స్ చూడండి, ఈ క్వశ్చన్ ఏమో రైల్వేలో ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్. ప్రీవియస్ క్వశ్చనే ఒక రైల్వే కాదన్న రైల్వేలో జైలు అడుగుతాడు, ఎన్టీపీసీ, ఏఎల్పి, ఎస్ఎస్సి కానిస్టేబుల్ అడుగుతున్నాడు కూడా. చిన్న క్వశ్చనే, ఎస్ఎస్జిడి నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ అడుగుతున్నాను బిట్టు. ఏ క్వశ్చన్ సార్ అంటే ఆకాశము నీరంగులో ఉంటుందట కారణం అడిగాడు. ద స్కై ఈజ్ బ్లూ డ్యూ టు డాష్ అంటున్నాడు. ద బ్లూ కలర్ ఆఫ్ స్కై ఈజ్ డ్యూ టు విచ్ ప్రాపర్టీ? అందరికి తెలుస్తుంది, వెల్ నోన్. చెప్పిందన్న ఓకే. కానీ వక్రీభవనమా, పరిక్షేపణమా, వివర్తనమా, విక్షేపణమాట. సో ఆన్సరు రిఫ్రాక్షనా, స్కాటరింగా, డైఫ్రాక్షనా, డిస్పర్సనా? తెలుసు, స్కై అనేది బ్లూ కలర్లో ఉంటుంది. దాని కారణం ఏంటి? స్కాటరింగే. చిన్నప్పుడు చదువు ఉంటారా? దాని కారణం ఏంటంటే పరిక్షేపణ చెప్పాలి. కాంతి పరిక్షేపణ అన్న. ఏం పరిక్షేపణం అంటే దాని కారణం ఏంటి? ఖచ్చితంగా గాల్లో ఉన్న ఎంటణువుల కారణము ఉడంగా చెప్పాలి. కాంతి పరిక్షేపణమే. ఏవి చేస్తాయి? అట్మాస్ఫియర్లో గాలి ఉంటుందా? ఆ అట్మాస్ఫియర్ అంటేనే గాలి అన్న. సో ద బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్, ద బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్ సరౌండింగ్స్ ఎత్తట. అందులో ఏముంటాయి? ఎంటణువులు ఉంటాయా? ఇవి ఏం చేస్తాయి సార్ కాంతిని అంటే పరిక్షేపణ చెందిస్తారట. ఇది గుర్తుంచుకోవాలన్నా. కాంతి పరిక్షేపణ చెందొచ్చడం వల్లనే స్కై అనేది ఇలా కనబడదట బ్లూ అని చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్లూ అని చెప్పాలి. ఇవే లేవనుకోండి, స్కై ఇస్ బ్లాక్. తెలుసు మీకు? నిజంగా అసలు అట్మాస్ఫియర్ లేకపోతే ఎలా ఉంటుంది స్కై? బ్లాక్ చెప్పాలి. ఆన్సరు బ్లాక్ చెప్పాలి. ఓకే, సబ్స్క్రైబ్ మోహన్ స్టడీ సర్కిల్.